హలో గైస్, వెల్కమ్ టు టెక్జా యూట్యూబ్ ఛానల్. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. ఆ కరెంట్ అఫైర్స్ యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. PM Modi has held virtual summit with the Prime Minister of the Netherlands. Name of Prime Minister of the foreign nation. ప్రధాని మోడీ ఇటీవల నెదర్లాండ్ ప్రధానితో వర్చువల్ సమ్మిట్ నిర్వహించారు. అయితే ఆ దేశం యొక్క ప్రధాని యొక్క పేరు ఏమిటి? మార్క్ రూతే. ద నేషనల్ సేఫ్ మెథడ్ డే మార్క్స్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ ఇండియన్ పొలిటికల్ యాక్టివిటీస్. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం ఏ భారతీయ రాజకీయ కార్యకర్త జన్మదినాన్ని సూచిస్తుంది? కస్తూర్బా గాంధీ. ఓహు మౌద్ మొహమ్మద్ హ్యాస్ బీన్ sworn in as the new Prime Minister of which country? ఓహు మౌడే మొహమ్మద్ ఏ దేశానికి కొత్త ప్రధానిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు? నైగర్. నైజీరియా. ఇక్కడ నైగర్ అని పడింది. విచ్ కంట్రీ హోస్టెడ్ ది బ్రిక్స్ ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్ 2021? బ్రిక్స్ ఆర్థిక మంత్రుల సమావేశాన్ని 2021గా నిర్వహించిన దేశం ఏది? ఇండియా. On which date the World Parkinson's Day is being observed? ప్రపంచ పార్కిన్స్ రోజును ఏ తేదీన పాటిస్తున్నారు? ఏప్రిల్ 11. వాట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ హోమియోపతి డే 2021? ప్రపంచ హోమియోపతి దినోత్సవం 2021 యొక్క ముఖ్య థీమ్ ఏమిటి? హోమియోపతి రోడ్ మ్యాప్ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్. ది ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్రైవింగ్ డిసిప్లిన్ హ్యాస్ బీన్ ఇన్గ్రాటెడ్ in Srinagar. With this is how many cases has been set up the UT of Jammu and Kashmir. రోయింగ్ క్రమశిక్షణ కోసం ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రీనగర్లో ప్రారంభించబడింది. దీనితో యూటీలోని ఎన్ని కేసెస్ ఏర్పాటు చేయబడింది? 2. Which country has become the first to ratify the Regional Comprehensive Economic Partnership Agreement? ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఆమోదించిన మొదటి దేశం ఏది? సింగపూర్. April 11 is the birth anniversary of which Indian activist? ఏప్రిల్ 11న ఏ భారతీయ కార్యకర్త యొక్క జన్మదినం? జ్యోతిబా పూలే. Recently, how many highway projects have been approved in Uttarakhand worth 1210 crore? ఇటీవల 1210 కోట్ల రూపాయల విలువైన ఉత్తరాఖండ్లో ఎన్ని హైవే ప్రాజెక్టులకు అనుమతి లభించింది? 28. నేమ్ ద ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ who recently broke his own two Guinness World Records for fastest solo cycling. వేగంగా సోలో సైక్లింగ్ కోసం తన సొంత 2 గిన్నిస్ రికార్డులను బదులు కొట్టిన భారత ఆర్మీ ఆఫీసర్ పేరు ఏమిటి? భరత్ పన్ను. ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆన్ వాటర్ విత్ విచ్ కంట్రీ? ఏ దేశంతో నీటిపై వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేయడానికి భారత్ అంగీకరించింది? నెదర్లాండ్స్.
హౌ మెనీ కంట్రీస్ ఆర్ సిగ్నేటరీస్ ఆఫ్ ది రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకోనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్? ప్రాంతీయ కాంప్రహెన్సివ్ ఎకోనమిక్ పార్ట్నర్షిప్ ఒప్పందం యొక్క సంతకాలు ఎన్ని దేశాలు చేశాయి? 15. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ appealed to the chief minister of the states to organize టీకా ఉత్సవ్. It is to be held between. టీకా ఉత్సవ్ నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రులు విజ్ఞప్తి చేశారు. ఇది ఎప్పుడు జరిగింది? 11 ఏప్రిల్ నుండి 14 ఏప్రిల్ మధ్య టీకా ఉత్సవ్ కార్యక్రమాన్ని భారతదేశంలో నిర్వహించారు. Which Indian woman has been appointed as the Associate Administrator of UNDP? UNDP అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్గా నియమించబడిన భారతీయ మహిళ ఎవరు? ఉషారావ్ మనోరి. Which state UT has launched the Lab on Wheels program for poor students? పేద విద్యార్థుల కోసం ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం యూటీ ప్రారంభించింది? ఢిల్లీ. Who represented India at the 103rd meeting of the Development Committee of World Bank IMF held on virtual mode? వర్చువల్ మోడ్లో జరిగిన ప్రపంచ బ్యాంక్ IFM అభివృద్ధి కమిటీ 103వ సమావేశంలో భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు? నిర్మలా సీతారామన్. The central government has approved 14 road projects worth 670 across for which state? 50,000 విలువ గల 14 రహదారీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఏ రాష్ట్రానికి 670 కోట్లు కేటాయించబోతున్నారు? జార్ఖండ్. Who has taken over the charge as the chairman of Airport Authority of India? విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సంజీవ్ కుమార్. PM Modi recently released the Hindi translation of the book Odisha Itihas. Who is the author of the book? ఒడిశా ఇతిహాస్ పుస్తకం యొక్క హిందీ అనువాదాన్ని PM మోడీ ఇటీవల విడుదల చేశారు. ఈ పుస్తక రచయిత ఎవరు? హరికృష్ణ మెహతాబ్. నానో స్నైపర్ ఈజ్ ద వరల్డ్స్ ఫస్ట్ మైక్రో సెన్సార్ బేస్డ్ ఎక్స్ప్లోజివ్ ట్రేస్ డైరెక్టర్ లాంచ్డ్ బై నానో స్నిప్ టెక్నాలజీస్ విచ్ ఈజ్ అన్ ఇన్క్యుబేషన్ స్టార్టప్ బేస్డ్ ఎట్. నానోషిప్ టెక్నాలజీస్ ప్రారంభించిన ప్రపంచంలో మొట్టమొదటి మైక్రో సెన్సర్ ఆధారిత పేలుడు టెస్ట్ డిటెక్టర్ నానోసిప్సర్. ఇది ఇంక్యుబేషన్ స్టార్టప్ IIT బాంబే. Which asset the management company has become the first in India to cross 5 lakh crore average assets under the management market? ఏ ఆస్తి నిర్వహణ సంస్థ భారతదేశంలో మేనేజ్మెంట్ మార్క్ కింద 5 లక్షల కోట్ల సగటు ఆస్తులు? SBI మ్యూచువల్ ఫండ్. Who has become the first women sailor to qualify for the Olympics? ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి మహిళా నావికుడు ఎవరు? నేత్రా కునాన్. Who has been awarded Divi Shankar Awasthi Award 2020?
దేవి శంకర్ అవస్థి అవార్డు 2020 ఎవరికి లభించింది? అస్తోష్ భరద్వాజ్. విత్ విచ్ కంట్రీ ది నేషనల్ అటోమోస్ఫియర్ రీసెర్చ్ లాబొరేటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ గోల్ హ్యాస్ సైన్డ్ ఇన్ MOU ఫర్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్. ఏ దేశంతో నేషనల్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ లాబొరేటరీని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ గోవా అకాడమీ అండ్ రీసెర్చ్ కోఆపరేషన్ కోసం ఒక అవగాహన ఒప్పందం పై సంతకం చేసింది? జపాన్. The Spice Board of India has signed an MOU with which organization for the e-Spice Bazaar portal? Spices Board of India e-Spices Bazaar portal కోసం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? UNDP. Which institute has developed a dengue detection device for the test within 1 hour? ఒక ఇన్స్టిట్యూట్ ఒక గంటలో పరీక్ష కోసం డెంగ్యూ డిటెక్షన్ పరికరాన్ని అభివృద్ధి చేసింది. అయితే ఆ ఇన్స్టిట్యూట్ పేరు ఏమిటి? IIT ఢిల్లీ. Which country has banned entry for its own citizens and residents from India? భారతదేశం నుండి సొంత పౌరులు మరియు నివాసితులకు ప్రవేశించడానికి ఏ దేశం నిషేధించింది? భారతదేశం నుండి సొంత పౌరులు మరియు నివాసితులను ప్రవేశించడానికి ఇటీవల ఏ దేశం నిషేధించింది? న్యూజిలాండ్. Which state has granted age relaxation for EWS category candidates in state service? రాష్ట్ర సేవల్లో EWS కేటగిరీ అభ్యర్థులకు ఏ రాష్ట్రం వయో సడలింపు మంజూరు చేసింది? రాజస్థాన్. The government of India has recently gifted 100 crore patrol vessel PS Zoroaster to which country? భారత ప్రభుత్వం ఇటీవల 100 కోట్ల పెట్రోలింగ్ నౌక PS జొరాస్టర్ను ఏ దేశానికి బహుమతిగా ఇచ్చింది? సియాషెల్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.